సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్స్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. రాష్ట్రంలోని మహిళలందరూ చూస్తున్నారు సార్, మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూఆర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మాకు గౌరవం ఉంది సార్. ఇది వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు, కానీ దాన్ని కూడా వడ్డీ లేని రుణాలే అన్నారు. కానీ వీళ్ళే మహానుభావులు 5 లక్షలకు పరిమితం చేసి పెట్టారు. భవిష్యత్తులో మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతున్నారు, 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది స్త్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. దాంట్లో మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టారు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టారు. వీళ్ళే హరీష్ రావు గారే పెట్టారు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంక్ లింకేజీలు తీసుకుంటూ ప్రాంప్ట్గా రీపేమెంట్ చేసేది కూడా తెలంగాణలో మన మహిళలే. 99% ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మరి ఆదిలాబాద్ నుంచి కడుతున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో 98% రీపేమెంట్ ప్రాంప్ట్గా ఉంది కాబట్టి బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వడ్డీ లేని మరి ఆ వడ్డీ కూడా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రాపర్గా రిలీజ్ చేస్తున్నారు. మీరు 3,000 కోట్లయా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. మీరు మమ్మల్ని పోయి అడగండి అక్కడెక్కడ మహిళల్ని. మీ హయాంలో బాగా నడిచినాయా మహిళా సంఘాలు? మా హయాంలో బాగా నడుస్తున్నాయా? అడగండి. మీరు 10 ఏళ్లలో 74,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇచ్చిర్రు. మరి 74,000 కోట్లకి ఇచ్చిర్రా? అది పదం ఉంది, కానీ దాన్ని తగ్గించి 5 లక్షలకు లిమిటేషన్ చేసింది హరీష్ రావు గారే, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా. కాబట్టి ఆ తప్పొప్పుకో. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నేను ఇంకా కొంచెం వాళ్లకు ఎక్కువ వడ్డీ లేని రుణాలు వచ్చేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ మా డిప్యూటీ లీడరు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వారి పేరు కేటీఆర్ గారు సార్, వారి పేరు తీసుకున్నారు. అవకాశం కేటీఆర్ గారు మాట్లాడండి సార్. పేరు తీసుకున్నారు సార్, వారు మాజీ ఆర్థిక మంత్రి సార్. కేటీఆర్ గారు మాట్లాడుతున్నా. ఇప్పటికి మీరు 40 నిమిషాలు మాట్లాడినారు.
మంత్రులు 2 గంటలు మాట్లాడారు. అవన్నీ తీసేసిన అధ్యక్ష, కూడా 40 నిమిషాలు మాట్లాడారు. స్పీకర్ మీరు సార్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడితే మీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఎవరు చెప్పండి. స్పీకర్ సార్, గవర్నర్ ప్రసంగం కంటే ఇంకా అతి ముఖ్యమైన పని ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అధ్యక్ష. 2 రోజులు చర్చ పెట్టారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడండి. 12 దాకా నడపండి ఇవాళ రాత్రి. ముఖ్యమంత్రి గారు పోతే పోనీయండి ఢిల్లీకి, మనం మాట్లాడుకుందాం, తప్పేముంది. ఆయనకు ఢిల్లీలో పనులు ఉండొచ్చు, మనందరం ఇక్కడ కూర్చుందాం సార్. నేనేమంటా సార్, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడన్నా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష, 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా, 2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తుంది 2,500, ఎప్పుడొస్తుంది 4,000 పెన్షను, ఎప్పుడొస్తుంది తులం బంగారము, ఎప్పుడొస్తాయి స్కూటీలు. మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష, మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాము అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద, వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారు ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఆయనలా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నర్ ప్రసంగం లేదా సబ్జెక్ట్ మాట్లాడండి. మిగతా విషయాలు ఎందుకు పోతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా, నేను చెప్పలేదు ఇది. ఆ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరొకసారి సూచన చేయదలుచుకున్నాను సార్. గవర్నర్ ప్రసంగంపై థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నప్పుడు ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్? లేకుంటే మేము ఇంటర్ఫేర్ అయితే వారు మాట్లాడిన ప్రతి అంశం విషయంలో వారు 40 నిమిషాలు ఊకదుంపడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటాడు. వాస్తవంగా ఉన్న విషయాలను పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా బాధ్యత అధ్యక్ష, మా మంత్రులు మేము తప్పకుండా దాన్ని రికార్డ్ సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఫ్లోర్ మీద ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అరే ఏ వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష? దాంట్లో వాస్తవాలు ఉండే రండి అధ్యక్ష. ప్రతి అంశంపై మేము కూడా జవాబు చెప్తాం అధ్యక్ష. మంత్రి గారు ఏదైనా ఇబ్బంది పెడితే వారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సార్? ఇప్పుడే చూశారు అధ్యక్ష, 10 నిమిషాల సేపు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. స్పష్టత మేము రికార్డు స్ట్రైట్, మేము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న వాటికి 57,000 కోట్లు చెప్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏం సార్ అధ్యక్ష ఇది? మేము ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి ప్రస్తావన సమయంలో హరీష్ రావు గారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేము ఇక్కడ కూడా ఉన్నాము అధ్యక్ష. మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము బ్యాంకు లింకేజ్ ద్వారా అనకుండా అనేక సందర్భాల్లో మేము రుణాలు ఇచ్చినామని మాట్లాడింది. టెక్నికల్గా మాట్లాడంటే ఆ రోజు వారు ₹1 కూడా రుణం ఇవ్వనట్టు. ఎప్పుడైనా ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ మొదలుపెట్టిన అధ్యక్ష, బ్యాంక్ లింకేజ్ ద్వారా పావులా వడ్డీ లేని రుణాలు చేశాం. మళ్ళా తిరిగి వారు పావులా వడ్డీకి తీసుకుపోయారు. పావులా వడ్డీ కూడా 3,000 కోట్ల బకాయిలు పెంచారు. బకాయిలు పెంచిన వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు ఈరోజు 2,000 ఎందుకు ఇస్తలేమంటారు? మేము ప్రతి 3 నెలలకోసారి మీరు పొండి అధ్యక్ష, గొప్ప పండుగగా మహిళా సోదరుమణులు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష, మీ నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరుమణులు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ లేని రుణాల చెక్ను పంపిణీ చేస్తూ ఉన్నారు. కనబడతలేదా అధ్యక్ష? మీరు కూడా పోయిన గౌరవ శాసనసభ్యులకు సంబంధించి మీ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు మీరు కూడా పాల్గొని ఎక్కడ ఇస్తలేరని మాట్లాడటం సరికాదు అధ్యక్ష. నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, వాస్తవంగా ఉన్న విషయాలు మాట్లాడండి. మీరు ఎక్కడిదో తీసుకుపోయి ఏదో మాట్లాడి, ఏదో పర్సనల్గా ఏదో మంత్రి గారి పైన వచ్చిందో ఇంకోరి పైన మాట్లాడు కాదు. ఇది సభా సమయం వృధా చేయకుండా కేటీఆర్ గారు, ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష,
ఎంత పెద్దగా ఏ కార్యక్రమం చేసినా అందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు దాంట్లో పాల్గొంటలేరు. మేమేమైనా వద్దాం మా అధ్యక్ష? ఈరోజు మేము అన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్తాను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న రుణాలకి మేము కడతా ఉన్న వడ్డీ పూర్తి స్థాయిలో మహిళా సోదరులను తీసుకున్న వడ్డీకి మేము వడ్డీ లేనికి 0 వడ్డీ ఇస్తున్నాం అంటే మేము ఇస్తున్నాం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. ఇస్తున్న దానికి మీరు పాలు పంచుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకు పాలు పంచుకుంటలేరు? ఎందుకు మహిళలు అంటే అంత చులకన అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడిగితే వారిని పైన పక్కదారి పట్టించే ప్రయత్నం మీ మేధాశక్తితో ఉపయోగించుకొని మళ్ళా అదే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఇప్పుడే అనేక సందర్భాలు ఇక్కడ కూర్చొని ప్రయత్నం చేస్తే అక్కడ కూర్చున్నారు. మేము ఆ విధంగా చేయం. ఉన్నతిగా చెప్పే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి కూర్చుంటే ఇక్కడ కూడా ఉండకుండా అక్కడ ఉంటారు. దయచేసి మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు, అక్కడ ఉన్న కనీసం ఉండాలని కోరుకుంటారు అధ్యక్ష. కేటీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, ఇవ్వండి సార్. హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, దయచేసి వారికి అవకాశం ఇవ్వండి సార్. పేరు తీసుకున్నారు సార్, ఇవ్వండి. ఇస్తాను. వారు మాట్లాడండి ముందు. కేటీఆర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడి తర్వాత ఇస్తాను. మీరు మాట్లాడండి. వారిని మాట్లాడి నేను ముందు తర్వాత ఇస్తాను. మాట్లాడండి. ముందు మీరు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, మహిళలంటే చాలా గౌరవం ఉన్నదని చెప్పారు, అందుకే అన్నాను అధ్యక్ష. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మహిళా సాధికారత మీద చాలా అద్భుతంగా చెప్పారు, మహిళలంటే గౌరవం గురించి చెప్పారు, అందుకే అడిగాను. ఒక మహిళా మంత్రి గారి ఇంటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని అడిగాను. తప్పే ఉంది అందులో, నేను చెప్పడం కాదు కదా. గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసు వాళ్ళని పంపించేస్తారా సార్? అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు బట్టి గారు, దయచేసి 2500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. పెళ్ళైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు, కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరు ఇచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్నీ కేసీఆర్ గవర్నమెంట్లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలూరు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి. 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు?
దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.